ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల విభజనకు సంబంధించిన ఆస్తులు అప్పుల పంపకాలపై త్వరలోనే అధికారుల కమిటీ సమావేశం ఉంటుందని అంటున్నారు ఏపీ మంత్రి కందుల దుర్గేష్. అధికారుల కమిటీల తర్వాత మంత్రుల కమిటీలు భేటీ ఉంటుందన్నారు ఆయన. ముఖ్యమంత్రుల భేటీ మ్యాచ్ ఫిక్సింగ్ అంటున్న వైసీపీ నేతలను విమర్శలను తప్పుబట్టారు. ముఖ్యమంత్రుల భేటీలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆదాయంలో వాటా విలీన మండలాల్లో 5 గ్రామాలను భద్రాచలంలో కలపాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అంటున్న మంత్రి దుర్గేష్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర విభజన హామీలు, ఆస్తులు, అప్పుల పంపకాలకు సంబంధించి తెలంగాణ అలాగే ఆంధ్ర ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా సమావేశం కావడంతో ప్రజల్లో ఆసక్తి పెరిగింది. మళ్ళీ ఎప్పుడు మంత్రివర్గ కమిటీలు ఏర్పాటు చేస్తానన్నారు, అలాగే అధికారుల కమిటీలు కూడా ఏర్పాటు చేస్తానన్నారు. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి, ఏ రకంగా జరుగుతుంది అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సమావేశంలో పాల్గొన్న మా మంత్రి టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సరే, ఇప్పుడు ఈ కమిటీలు అనేది ఎప్పుడు జరుగుతుంది, మళ్ళీ ఎప్పుడు ఇది ఉంటుంది? ఒక సుహృద్భావ వాతావరణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడడం, అన్ని విషయాల్లోనూ కూడా ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం తీసుకురావాలనేటువంటి ఆలోచన చేయటం మొన్న మొదటి మీటింగ్లో జరిగినటువంటి అంశం. అందులోనే 9th షెడ్యూలు 10th షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో విభజన హామీల్లో, దాని ప్రకారం ముందుకు ఎలా వెళ్ళాలనేటువంటి దానికి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే త్వరలోనే ఆంధ్రప్రదేశ్ అధికారులు, తెలంగాణ అధికారులు ఇద్దరు కలిసి కూర్చుని సమస్యలు ఏమున్నాయి, ఎక్కడెక్కడ మనం వాటిని పరిష్కరించుకోవాలనేటువంటిది ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తారు. దాని మీద ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే ఇటు నుంచి అటు నుంచి కూడా మంత్రివర్గ సభ్యులు ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళు దాని మీద చర్చించి ఒక కొలికి తీసుకురావడం జరుగుతుంది. అంతిమంగా దాన్ని ఇద్దరు ముఖ్యమంత్రుల దృష్టిలో పెట్టి దాన్ని ముందుకి కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. దీన్ని ఏ రకమైనటువంటి రాగద్వేషాలకి లోను కాకుండా, ఎమోషనల్ అయిపోకుండా అందరం కూడా ఏది బాగా జరిగేదానికి అవకాశం ఉంది, ప్రజలకు ఉపయోగపడుతుంది, రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాలని క్షుణ్ణంగా పరిశీలించి త్వరలోనే అధికారులు కూర్చుంటారు. ఆ తర్వాత మేము కూర్చుంటాం. తర్వాత అవసరమైతే ముఖ్యమంత్రులు కూర్చుని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తారు. ఈ భేటీని మ్యాచ్ ఫిక్సింగ్ అని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తున్నారు. అంటే రెండు రాష్ట్రాలు ఇరు ముఖ్యమంత్రులు, మంత్రివర్గ సభ్యులు అందరూ రోజు కొట్టుకోవాలన్న వాళ్ళ ఉద్దేశం. అంటే ఏంటి, మనం భౌతికంగా ఎక్కడైతే ఈ రాష్ట్ర విభజన జరిగిందో విడిపోయాం, కానీ మానసికంగా మనందరం తెలుగు వాళ్ళమే కదా. వాళ్ళు మనం అందరం కూడా అన్నదమ్ములుగానే ఉన్నాం కదా. అందరం కలిసి అన్నదమ్ములుగా చక్కగా వాటాలు చేసుకుని పంచుకుని వాటిని ఇబ్బందులు లేకుండా చేసుకోవడం తప్ప. వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు కక్షపూరిత రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తులు కనుక వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇది 100% రోజు కొట్టుకోవాలి, కత్తులు దూసుకోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఆ రకమైనటువంటి ఆలోచనతో నడిపారు ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు. అలాంటి వాళ్ళ మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఏం చేసినా కూడా సామరస్యపూర్వక వాతావరణంలోనే చేస్తాం. మన ప్రయోజనాలను కాపాడుకుంటూనే ఆ పని చేస్తాం. అంటే తిరుపతి ఆదాయంలోని వాటా అడగడం కానీ ఆ సబ్జెక్ట్లే రాలేదు, ఇంకా ఆ టాపిక్కే మనం మాట్లాడలేదు. దాన్ని ఊరికే ఊహాగానంగా వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ ఎక్కడ జరగలేదు. మండలాల్లో కూడా 4 గ్రామాలు కలపాలి, అది కూడా ఏమి ఎక్కడా కూడా ఇంకా డిస్కషన్లో ఏమి రాలేదు. వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా వస్తే అప్పుడు మాట్లాడి దాని ప్రకారం చేస్తాం. త్వరలోనే ఈ అధికారుల కమిటీ ముందు సమావేశం అవుతుంది. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారుల కమిటీ తర్వాత దాన్ని బట్టి మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ మంత్రుల కమిటీలో కూడా దీని మీద చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.